సిద్దిపేట మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. లింగారెడ్డిపల్లిలో సరస్వతి శిశు మందిర్ విద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 153 మందికి కళ్యాణ లక్ష్మి నిధులతో పాటు జీవో 59 కింద 71 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మరోవైపు పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని హరీష్ రావు తెలియజేశారు. సిద్దిపేట అభివృద్ధి కోసం తన కృషి చేస్తానంటూ హామీనిచ్చారు ఎమ్మెల్యే హరీష్ రావు. కళ్యాణ లక్ష్మి మన సిద్దిపేట నియోజకవర్గంలో 153 మంది అక్కా చెల్లెళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో 59 కింద కూడా 120 మందికి పట్టాలు కూడా ఇచ్చి అయితే ఈరోజు దాదాపు సిద్దిపేట నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు 11,014 మంది ఆడపిల్లలకు సహాయం చేస్తుంది. ఒకరు ఇద్దరు కాదు, ఇవాళ 153 మంది ఇస్తున్నాం. ఇట్లా ఇప్పటి వరకు మన సిద్దిపేట నియోజకవర్గంలో 11,014 మంది ఆడపిల్లలు పేరించి ఆడపిల్లల పెళ్లిలకు ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామని చూస్తే 93,23,09,000 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద